తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ గూడపాటి సుబ్బారావు అధ్యక్షతన లయన్స్ సేవా విభాగం ప్రతినిధి లయన్ రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో పట్టణ పోలీస్ స్టేషన్ కు అవసరమైన 25,000 రూపాయల విలువగల ప్రింటర్ కమ్ జిరాక్స్ మిషన్ ను బహుకరించారు. అనంతరం పట్టణ ఎస్ఐ పి నాగరాజుకి చిరు సత్కారం చేశారు. పోలీస్ స్టేషన్స్ కి లయన్స్ క్లబ్ అందించినటువంటి ఈ సహకారానికి పట్టణ ఎస్ఐ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు, ఎస్ఐ పి నాగరాజు, లయన్స్ క్లబ్ కార్యదర్శి జ్యేష్ఠ వెంకటేశ్వరరావు, ట్రెజరర్ అల్లూరి రామకృష్ణ, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పలువురు లయన్స్ ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో నిడదవోలు పోలీస్ స్టేషన్ వారికి ప్రింటర్ సుమారు 20,000 రూపాయలు సుమారు ఖరీదుతో ప్రింటర్ బహుకరణ జరిగింది. అలాగే ఈ నిడదవోలు పోలీస్ స్టేషన్లో మన నిడదవోలు చాలా ప్రశాంతమైనటువంటి టౌను. దాన్ని మన సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చాక ప్రశాంతంగా ఎక్కడ గొడవలు లేకుండా ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో నిడదవోలు టౌను ప్రశాంతంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రశాంతంగా జరుగుతుందని తెలియపరుచుకుంటూ గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలి సామాన్య ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ముండ్లమూరు మండలం పోలవరంలో ప్రబలిన విష జ్వరాలతో గ్రామ వాలంటీర్తో సహా మరో మహిళ మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. విషపు జ్వరాలతో ఓవైపు ప్రజలు పిట్టల్లా రాలుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని, తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రాణాలను నిలబెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. సో మీ ఇష్యూ ద్వారా ఎందుకు వస్తుంది, ఇక్కడ మెడికల్ క్యాంపు తక్షణమే పెట్టి మా యొక్క ఉన్నతిని ప్రభుత్వం అంగీకరించి ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టి ఎందుకు వస్తున్నాయో అరికట్టి దానికి పెద్ద దిక్కు అతనే కాబట్టి అతను లేడు, ఇక చనిపోయాడు కాబట్టి ఆ తల్లి తండ్రికి ఆ ప్రభుత్వమే పెద్ద దిక్కై ఆదుకొని వాళ్ళని తగిన అంటే ఆ బాధ దుఃఖాన్ని నుంచి తీసుకొచ్చి తగిన ప్రోత్సాహం తీసుకుని మేము గట్టిగా పోలవరం ప్రజలను కోరుతా ఉన్నాం. పోలవరం రాత్రి జ్వరంతో చనిపోయారు. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారమ్మా? 3 చచ్చిపోయారు. 2 చచ్చిపోయారు. ఒక అబ్బాయి సీరియస్ లో ఉన్నాడు. అబ్బాయి 10 లక్షలు అయింది. అయినా కానీ సీరియస్ గానే ఉంది. డ్రైనేజీలు ఏం చేయాలి, మెడికల్ క్యాంపులు లేవు. మెడికల్ క్యాంపులు పెట్టి జ్వరాలు రాకుండా దండించాలి. పోలవరంలో వినాయకుడి నిమజ్జనాలు పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగాయి. గణేష్ ఉత్సవాలలో భాగంగా వినాయకుడి విగ్రహాలు గోదావరి నదిలో నిమజ్జనం కొరకు పట్టిసీమ పెర్రీ పాయింట్ వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. నవరాత్రులు ముగింపు సందర్భంగా వినాయక విగ్రహాలు గోదారమ్మ గుడిలో నిమజ్జనం చేశారు. పోలవరం సీఐ కె విజయ్ బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిమజ్జనం చేసేందుకు వచ్చిన భక్తులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు తీసుకున్నామని, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనంలు ప్రశాంతంగా జరిగాయని పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్నది సీఎం జగన్ ఆలోచన అని, 3 రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి వివాదాలు వాస్తవాలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పలు రాజకీయ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే మిగిలిన జిల్లాలు అవసరం లేదా అని ప్రశ్నించారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారని, విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర ఇదని, ఇది దండయాత్రేనని అన్నారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అమరావతి వివాదాలు వాస్తవాలు అన్నటువంటి ఒక పుస్తకావిష్కరణ సభలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వారితో పాటు మిగిలినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు వీరందరూ కూడా చేసినటువంటి ప్రసంగాలు వాటన్నిటిని కూడా మనం చూసాం. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి వారి తాపత్రయం గురించి, అమరావతికి సంబంధించినటువంటి అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రేమను గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి,
వీటన్నిటితో పాటు సరే ఆయన తాలూకా అభిప్రాయాన్ని, ఆయన తాలూకా ఉద్దేశాన్ని, ఆయనతో పాటు కలిసి వచ్చినటువంటి మరికొంతమంది వ్యక్తుల తాలూకా ఉద్దేశాన్ని ఆ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి సందర్భాల్ని వీటన్నిటి నుంచి కూడా మనం అందరం కూడా చూసాం. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు వారు సమాధానం చెప్పాల్సినటువంటి, ఎందుకంటే ఆ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలకు చెందినటువంటి కొంతమంది నాయకులు, వీరందరూ కూడా వేదిక మీద మాట్లాడినటువంటి సందర్భంలో ఆ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ పార్టీలకు చెందినటువంటి నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. సీఎం వైఎస్ జగన్ కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే 420 చంద్రబాబు 210 లోకేష్ల తాట తీస్తామని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబుది మహిళలను అడ్డం పెట్టుకుని బతికే నీచపు బతుకని, అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు అని, ఆయన నారా భువనేశ్వరి భర్తగా, ఎన్టీఆర్ అల్లుడిగానే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం మీడియాతో మాట్లాడారు. దమ్ము ధైర్యం ఉంటే తుప్పు చంద్రబాబు, పప్పు లోకేష్లు తనపైకి రావాలని, మహిళలను అడ్డుపెట్టుకుని దిగజారుడు రాజకీయాలొద్దని హెచ్చరించారు. నాడు లక్ష్మీ పార్వతిని అడ్డం పెట్టి ఎన్టీఆర్ కు బాబు వెన్నుపోటు పొడిచారని నాని ధ్వజమెత్తారు. భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ అల్లుడిగా రాజకీయాల్లో ఎదిగి చివరకు పప్పు లోకేష్ కు పేరు రావటానికి ఎన్టీఆర్ మనవరాలితో పెళ్లి చేశాడన్నారు. వీళ్ళవి సొంతంగా అడ్రస్ లేని బతుకులని, ఆడవాళ్లను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో ఎదిగారని ఎద్దేవా చేశారు. సీఎంను మార్చాలంటూ లోకేష్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని మార్చేది రాష్ట్ర ప్రజలనే విషయం తెలియని లోకేష్ కి ఉన్న రాజకీయ పరిజ్ఞానమేంటో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఈ రాష్ట్రంలో ఆడవారిని అడ్డం పెట్టుకుని బతికేటువంటి నీచాతి నీచుడు 420 గడి చంద్రబాబు నాయుడు. వాడి బతికే ఆడవాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ జీవితాలను అడ్డం పెట్టుకుని పైకి వచ్చినటువంటి 420 వెధవ చంద్రబాబు నాయుడు. వాడికి అడ్రస్ లేదు. వాడు ఎవడ కొడుకు ఎవడికి తెలియదు. వాడు ఎన్టీ రామారావు అల్లుడిగా, నారా భువనేశ్వరి భర్తగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అదేవిధంగా వీడికన్నా పెద్ద సన్నాసి 210 గాడు, ఆడి కొడుకు పప్పునాయుడు గాడు. ఆడు ఎన్టీ రామారావు మనవరాలను చేసుకుని నందమూరి బ్రహ్మిణి భర్తగా ఈరోజు ప్రజల మందికి వచ్చి మా తాత, నీ తాత ఖర్జూర నాయుడు రా, ఎన్టీ రామారావు కాదు. ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిన్న మొన్న పనికి మాలినటువంటి ప్రాంతాలకు వెళ్ళి మీటింగులు చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంట వీడిని చూస్తే. ఎందుకు భయం? వీడు ఆయన పెట్టినటువంటి అభ్యర్థి మీద మంగళగిరిలో ఓడిపోయినటువంటి చౌట సన్నాసి అని చెప్పి, ఇటువంటి దరిద్రుడు సన్నాసి నిష్ఠ దరిద్రుడు మొహం కనుక చూస్తే కనుక మనకు కూడా దరిద్రం పడుతుందని చెప్పి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇటువంటి నిష్ఠ దరిద్రులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా భయపడుతున్నారు. మనం కనుక చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ లిక్కర్ల స్కామ్లో ఉందని చెప్పి ఆవిడ ఏదో స్కాములకి పాల్పడింది, లిక్కర్ స్కామ్లో ఆవిడ పేరు కాడ ఉందని చెప్పి ఈ తెలుగుదేశం 420 నా కొడుకులు, ఈ చంద్రబాబు నాయుడు గారి ఊరకుక్కలో ఈ గజ్జి కుక్క మొరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నిన్నగాక మొన్న గుడివాడ ఒక 20 మందిలో 25 మందిలో లేడీస్ని పంపించాడు. అంతకుముందు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పోటుగాళ్ళ మొగాళ్ళని పంపిస్తే నా కొడుకుని తన్ని పంపించాడు అక్కడి నుంచి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మతి భ్రమించిందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో అవనిగడ్డ ఎమ్మెల్యే సీట్ అంబటి రాంబాబుకి కేటాయిస్తారని తెలిసిన దగ్గర నుండి మతి భ్రమించి రోజుకొక మాట మాట్లాడుతున్నారని కొల్లూరి పేర్కొన్నారు. శాంతి కాముకుడైన మండలి బుద్ధప్రసాద్ చుట్టూ హంతకులు, కబ్జాదారులు తిరుగుతున్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సింహాద్రి శాంతి గురించి మాట్లాడే అర్హత లేదని, ఆయన విద్యాభ్యాసం నుండి ఎమ్మెల్యే
ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యే వరకు ఆయన వేసిన ప్రతి అడుగులోనూ దౌర్జన్యం, హింస, అణచివేతలు ఉన్నమాట ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసునని కొల్లూరి అన్నారు. ఎమ్మెల్యే సీటు రాధన్న సంకేతాలు పార్టీ అధిష్టానం నుండి అందడంతో ఎలాగోలా హడావిడి చేసి అధిష్టానం దృష్టిలో పడాలనే తాపత్రయం తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, బంటే రాఘవ, బచ్చు రఘునాథ్, మద్దూరి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మీరు గతంలో నుంచి కూడా ఎంఆర్ఓని కొట్టి ఎంఆర్ఓ గారిని అవనిగడ్డ ఎంఆర్ఓ గారిని మీరు లోపలికి వెళ్ళి కొట్టి అది కేసు పెట్టలేదా మీ మీద? ఒక ఏడీబీ బ్యాంక్ మేనేజర్ గారు మీరు కట్టాల్సిన అప్పుకి ఇంటికి వచ్చి అడిగితే అతను మీరును మీ అనుచరులు కలిసి అతను కొట్టలేదా? అతను కేసు పెట్టలేదా? 8 సంవత్సరాల క్రితం ఈస్ట్ కోస్ట్ లైన్లో మీ ఫ్యాక్టరీ లైన్లో బందలా చెరువు వ్యక్తిని ఒక అతను కొడితే అతని మీద మీ కేసు పెట్టలేదా? మీ కేసులు లేవు అతని మీద. ఎన్ని కేసులు ఉండి నువ్వు ఒక రౌడీ షీటర్ గతంలో నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలుసు. అవన్నీ కూడా చూసుకో, మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడుతూ నేర్చుకోండి అని చెప్పానని ఈ సందర్భంగా చెబుతున్నారు. ఈ 3 సంవత్సరాల్లో అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతమంది అధికారుల్ని బెదిరించారు, ఎంతమంది అధికారులు మీ ఒత్తిడితో వెళ్ళిపోయారో కూడా తెలుసా? ఎంతమంది అధికారులు చెప్తా. అవనిగడ్డ ఎండిఓ గారు ఈ మధ్యన మీరు చేసే ఈ ఎన్ఆర్జీఎస్లో మట్టి కుంభకోణంలో ఆమె 40% చేసింది వర్క్కి. ఏలూరు జిల్లాలోని కైకలూరులో 2 అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కైకలూరు నియోజకవర్గ పరిధిలో ఏడిద సత్యనారాయణ, కొందాడ ప్రసాద్ 21 కేసులో నిందితులుగా ఉన్నారు. ఇటీవల ముదినేపల్లి మండలంలో 9 ద్విచక్ర వాహనాలు చోరీ చేయడంతో పాటు చేవూరులో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. కైకలూరు, మండవల్లి, కలిథిండి, ఎలమంచిలి, మొగల్తూరు మండలాల్లో 2 దొంగలపై 11 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద నుంచి 21 ద్విచక్ర వాహనాలు, 15 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీన్నర వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా సమావేశంలో తెలిపారు. వీటి విలువ 13 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. నిందితుల్లో ఏడిద సత్యనారాయణ 2011 నుంచి ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో 60కి పైగా దొంగతనాలు చేసినట్లు పేర్కొన్నారు. ఆయనకి తీసుకొని ఇంటర్గేట్ చేయడం జరిగింది. ఇంటర్గేట్ చేస్తే అది తెలిసింది అంటే కొంచెంలో ప్రసాద్ ఒక బైక్ మెకానిక్, ఈయన కన్ఫెస్ కూడా చేశారా అడిద సత్యనారాయణ ద్వారా దొంగతనం చేసిన బైక్స్ ఇతను కొన్ని పార్ట్స్ మార్చడం, లేకపోతే ఒక బైక్ నుంచి ఒక పార్ట్ తీసుకుని వేరే బైక్కి మార్చుకుని కొన్ని బైక్లో మార్పులు చేసి ఇతను అమ్మేవాడు. సో ఇతని కన్ఫెషన్ తర్వాత మనం అడిద సత్యనారాయణ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కన్ఫెషన్లోనే 21 కేసెస్ 21 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 21 కేసెస్లో మనకి 10 కేసెస్ ముదనపల్లి కేసులు ఉన్నాయి. అదేవిధంగా 6 కేసెస్ కైకలూరు సర్కిల్, ఇది కాక 6 కేసెస్ మనకి పక్క జిల్లా వెస్ట్ గోదావరిలో కూడా ఉంది. వెస్ట్ గోదావరిలో మొగల్తూరు పిఎస్, ఎలమంచిలి పిఎస్ 6 కేసెస్ ఉన్నాయి, 2+4 కేసెస్. గాజువాక జీవీఎంసీ పరిధి వైఎస్ఆర్సీపీ 76వ వార్డు ఇన్ఛార్జ్ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి విచ్చేసి గడప గడపకు కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ప్రదర్శనగా తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు గాజువాక నియోజక 76వ వార్డు గడప గడప కార్యక్రమంలో నడుపూరు సచివాలయం 2 ఈరోజు బాల్చెరువు, చిన్నకోరడ, బాబు జగజ్జీవన్ వాళ్ళని ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా చేసిన శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అలాగే వార్డు సీనియర్ నాయకులైనటువంటి మన కార్యక్రమం నచ్చి గారు, అలాగే శోభనాథ్ రెడ్డి గారు, అలాగే మన చిక్క సత్యనారాయణ గారు, మన పరిమళ గారు, సన్నీ గారు, మిగిలినటువంటి ఆర్పీలు, ఇక్కడ సచివాలయ సిబ్బంది, స్టాఫ్ మొత్తం అందరికీ కూడా పేరు నమ్మకం తెలియజేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి తీసుకున్నారో ప్రజల వద్ద పాలన ఇంటింటికి ఏదైతే చేయాలనుకున్నారో ఆ ఉద్దేశంతో ఈరోజు గడప గడప చేయడం జరుగుతుంది. గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమం ఈరోజు 76 వార్డులో బాల్చెరువు, చిన్నకోరాడ, అలాగే బాబు జగజీవన్ కాలనీ ఈ 3 కూడా ఈరోజు గడప గడప కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ సన్మానాలు చేస్తూ కార్యక్రమాన్ని చిరునవ్వుతో జయప్రదం చేస్తున్నారు. మేము వాళ్ళకి అందినటువంటి సంక్షేమ పథకాలు చదివి వినిపిస్తే ఇవన్నీ అందాయా లేదంటే అన్నీ అందాయి బాబు అని చెప్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తాడికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. తుళ్లూరు మండల పరిధిలోని పెద్దపరిమి సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి ఏదైనా సమస్యపై వచ్చే ప్రజలతో మర్యాదగా మాట్లాడాలన్నారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిబ్బంది పనిచేయాలన్నారు. పథకాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని, సంక్షేమ పథకాలు అందించాలన్న ఉద్దేశంతో నవరత్నాల్లోని పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని తెలిపారు. ఆ పోర్షన్ కొంచెం రోడ్డు దగ్గరికి తప్పించండి. ఎందుకంటే మీరు సైకిల్ పోల్ అని కరెంట్ షాప్ ఉంటుంది అని చెప్పడం వల్ల నేను నిన్న ఎలక్ట్రిక్ విద్యుత్ డిపార్ట్మెంట్ పిలిచి వాళ్ళందరూ కూడా సూచనలు జరుగుతుంది. దాని మూలంగా వాళ్ళు లోన్ యాప్ నిర్వాకాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, వేధింపులకు భయపడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలైన ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ అనాథలైన 2 చిన్నారులను అక్కున చేర్చుకున్నారు. ఈ ఘటనపై చలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనాథలైన 2 చిన్నారులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించగా కలెక్టర్ మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ తో కలిసి వాసిరెడ్డి పద్మ చెక్కులను బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ లోన్ యాప్ ఆగడాలపై ఏపీ సర్కార్ సీరియస్ గా ఉందని, రాజమండ్రి దంపతుల ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారని చెప్పారు. గతంలోనూ లోన్ యాప్ వేధింపులను తట్టుకోలేక వరుసగా చోటు చేసుకున్న 2 ఘటనలపై రాష్ట్ర హోంశాఖ, హోంమంత్రి, డీజీపీ సైతం తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. పార్లమెంటు స్థాయిలో తీవ్రమైన చర్చకు దారితీసిన ఈ లోన్ యాప్ల ఆగడాలపై గతంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ కూడా మాట్లాడారని చెప్పారు. రాజమండ్రిలో ఒక కుటుంబం బలి కావడం లోన్ యాప్లకి ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలిసివేసినటువంటి సంఘటన. ఇప్పటికే లోన్ యాప్లకు సంబంధించి 2-3 సంఘటనలు జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకుని హోమ్ డిపార్ట్మెంటు, హోంశాఖ మంత్రి, అదేవిధంగా డీజీపీ చాలా ఉన్నత స్థాయిలో దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీని పార్లమెంట్లో కూడా ఒక రకంగా ఒక చర్చ జరిగింది. లోన్ యాప్లకు సంబంధించి భారతదేశంలో జరుగుతున్నటువంటి కల్లోలం మీద జరుగుతుంది. ఇది మనుషులు కనపడరు, తెర వెనక ఆన్లైన్ యాప్ల ద్వారా ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మెసేజ్లు పెట్టడం, మహిళలకు సంబంధించి మార్పింగ్ ఫోటోలు. ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ప్రతి సంఘటన వెనుక మార్పింగ్, ఒక న్యూడ్ ఫోటోలు పెట్టి, నగ్నమైన ఫోటోలు పెట్టి ఆ అమ్మాయి ముఖాన్ని అతికించేసి వాళ్ళ బంధువులకి ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నటువంటి నెంబర్లందరికీ కూడా పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం వల్ల అవమానాన్ని భరించలేక కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున పార్లమెంట్ కూడా సీరియస్గా తీసుకుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి గారు అయితే, ఇక్కడ ఉన్నటువంటి మార్గాని భరత్ గారు అయితే అనేకసార్లు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలని చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. మంగళగిరి పట్టణానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని జగ్గారపు రాము కోర్టును ఆశ్రయించగా కేసు నమోదైందని మంగళగిరి పట్టణ సీఐ బి అంకమ్మరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాథమిక విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలని గోపాలకృష్ణ ఇంటికి వెళ్లి ఎస్ఐ మహేంద్ర తెలియచేయడం జరిగిందన్నారు. అయితే న్యాయవాదిని తీసుకుని 2 రోజుల్లో వస్తానని గోపాలకృష్ణ సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఎస్ఐ మహేంద్ర నుండి తనకు ప్రాణహాని ఉందని గోపాలకృష్ణ చేసిన ఆరోపణలను విలేకరులు సీఐ దృష్టికి తీసుకెళ్లగా గోపాలకృష్ణ ఇంటికి ఎస్ఐ మహేంద్ర వెళ్లిన సందర్భంలో అక్కడ ఏం జరిగిందో సీసీ కెమెరా ఫుటేజ్ లో వీడియో దృశ్యాలు నమోదై ఉంటాయని, అభ్యంతరకరమైన దృశ్యాలు ఉంటే ఆధారాలతో తేలితే మహేంద్రపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమని సీఐ తెలిపారు. మర్డర్ కేసా? మర్డరా? ఓపెన్ పర్సన్ ఉన్నారు, చూపించండి మీరు. మరి మర్డర్ ఏ పర్సన్ ఉన్నారు నేమ్ చెప్పండి. పోనీ అదే మర్డర్ ఎవరు చేశారో నేమ్ చెప్తే మేము కూడా చూస్తాం కదా. అది కాదు, ఎవరు ఏ పర్సన్ ని మర్డర్ చేశారు? మర్డర్ అంటే మనం ఆయన చంపడానికి చూసామంట, ప్రయత్నించారని చెప్పి కంప్లైంట్ కోర్టు సిఎఫ్ఆర్ కేసు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాక్చువల్గా మాకు ఒక 1 వీక్ బ్యాక్ గోపాలకృష్ణ అనే అతను కుమారుడు మమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, తర్వాత మా దగ్గర డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అనేటువంటి అభియోగాలతో మంగళగిరి కోర్టు నుంచి జగ్గారపు రాము అనే ఒక రిపోర్ట్ మాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని మీద కేసును కూడా నమోదు చేశాము.
నమోదు చేసిన పిదప దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడం కోసం ఈరోజు మా ఎస్ఐ మహేంద్ర గారు ఎవరైతే రెస్పాండెంట్ గోపాలకృష్ణ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళడంతో మీరు నాకు ఏదైనా నోటీసు 41A నోటీస్ మా లాయర్ ఏమన్నారు, 41A నోటీస్ ఇస్తే నేను మీకు స్టేషన్కి అటెండ్ అవుతానన్నారు. ప్రజెంట్ రిజిస్టర్ చేయబడిన కేసుకి 41A నోటీసు చట్ట ప్రకారం ఇవ్వడం కుదరదు, కాబట్టి మీరు ఆ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మీ వాదన కూడా మీరు వినిపించుకోవచ్చు. ఆయన కొన్ని అభియోగాలతో మీద కోర్టు ద్వారా రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాని నిజానిజాలు విచారించే క్రమంలో మీ వాదన కూడా వినిపించుకోవచ్చు అని చెప్పినప్పుడు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో స్వర్గీయ ఆడిటర్ నరసింహారావు 81వ జయంతి వేడుకలు దేవస్థానం కమిటీ అధ్యక్షుడు తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తొలుత నరసింహారావు సతీమణి మానేపల్లి లక్ష్మీ సరోజిని కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మురళీకృష్ణ, చుండూరు మోహన్ రావు, మానేపల్లి మహాబలేశ్వరరావు, మానేపల్లి వాగేష్, పాలకుర్తి రామకృష్ణ, కొమ్మూరి శివరామకృష్ణ, పాలకుర్తి సంధ్యారాణి, మానేపల్లి సుజాత, పాలకుర్తి నిర్మల తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మానేపల్లి నరసింహారావు గారు వృత్తిరీత్యా ఆడిటర్గా పనిచేస్తూ మరి ప్రవృత్తిరీత్యా మరి సేవా కార్యక్రమాలు దానగుణం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, నిరాడంబరు. అలాగే మరి ఎన్నో కార్యక్రమాల్లో నేనున్నానంటూ మరి నిర్వాహకులకి సహకరించడమేనా, ఆర్థిక సహకారాన్ని అందించి ఆ కార్యక్రమాలు జయప్రదం జరగటంలో మరి నరసింహారావు గారి పాత్ర ఎంతైనా ఉంది. ముఖ్యంగా మరి భట్టిప్రోలులో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి గత 20 సంవత్సరాలుగా ఎన్నో రకాలైనటువంటి సహకారాన్ని దేవస్థానానికి అందించడం, మరి ఇటీవలే 14 సెంట్ల స్థలాన్ని వారి పేరుతో వారి ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ సరోజిని గారు అమ్మవారికి దానపత్రం రాసి ఇవ్వటం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.